వృశ్చిక రాశివారు జాగ్రత్తగా ఉండండి. ఈ ఇద్దరు దేవుళ్ళు రాబోయే 3 రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు. వారు ఏదో అడుగుతున్నారు. అసలు వృశ్చిక రాశివారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? అసలు ఏ ఇద్దరు దేవుళ్ళు వృశ్చిక రాశివారి ఇంటికి రాబోయే 3 రోజుల్లో రాబోతున్నారు అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. అసలు వృశ్చిక రాశి వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? రాబోయే 3 రోజుల్లో ఏ ఇద్దరు దేవుళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే కన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, గోచార రీత్యా కూడా అయితే వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితంలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి గతంలో నుంచి ఉద్యోగం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఉద్యోగ యోగం కూడా అయితే చాలా స్పష్టంగా అయితే కనిపించబోతుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే విదేశీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి విదేశీ ఉద్యోగాలు కూడా లభించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో అయితే ఈ వృశ్చిక రాశికి చెందిన వారికి అన్ని విధాలుగాను కూడా ఉద్యోగపరంగా అయితే చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ మీకు పని ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. దీంతో మీరు కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పవచ్చు. కాబట్టి ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి అనేది మాత్రం అధికంగా ఉండడంతో మీరు మీ కుటుంబ బాధ్యతలను స్వీకరించడంలో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఐటీ రంగాల్లో పనిచేసే వారికి కూడా చాలా కొత్త ప్రాజెక్టులు చేపట్టేటువంటి అవకాశం కూడా ఉంటుందనే చెప్పాలి. అలాగే చాలా వరకు కూడా మంచి అవకాశాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగాను కూడా ఈ వృశ్చిక రాశి వారికి చాలా వరకు ఉద్యోగపరంగా అయితే అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. గతంలో నుంచి ఎవరైతే వ్యాపార ఒప్పందాలు కుదరట్లేదని బాధపడుతున్నారో వారికి వ్యాపార ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఆగిపోయిన ఒప్పందాలన్నీ కూడా ఈ సమయంలో ఖరారు చేస్తారనే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో మొదలుపెట్టినటువంటి వ్యాపారాల ద్వారా కూడా చాలా లాభాలు అయితే చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగాను కూడా వ్యాపారస్తులకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పాలి. అయితే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశికి చెందిన వారికి గతంలో నుంచి కూడా ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కానీ, ఆన్లైన్ ట్రేడింగ్లు చేసే వాళ్ళకి కానీ కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మాత్రం ఈ ఆన్లైన్ వ్యాపారాలు, ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవారు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పాలి. అలాగే ఈ వృశ్చిక రాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదా బంగారం వెండిపై పెట్టుబడులు పెట్టడం కానీ ఇటువంటివన్నీ కూడా అయితే మీ యొక్క వ్యాపారపరమైన జీవితానికి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే అందిస్తాయనే చెప్పాలి. అన్ని విధాలుగాను కూడా చాలా లాభాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆర్థిక పరమైన జీవితంలో అయితే ఈ వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ముందుగా మీరు ఖర్చుల్ని అయితే తగ్గించుకోగలిగితే మాత్రం మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు బాగుంటుందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అయితే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలను అందుకుంటారనే చెప్పాలి. అయితే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ అవకాశాలు కానీ, స్థల మార్పిడి అవకాశాలు కానీ, లేదా జీతం పెరగడం కానీ ఇటువంటివి
వీటి ద్వారా అయితే మాత్రం ఆర్థికంగా అయితే పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయనే చెప్పాలి. అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా కొత్త వ్యాపార భాగస్వామి లభించడం వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ కొత్త ఒప్పందాలు కుదరడం వల్ల కానీ, ఇటువంటివన్నిటి ద్వారా కూడా అయితే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు కూడా బాగుంటుందనే చెప్పవచ్చు. అయితే బ్యాంకు రుణాలు కూడా చాలా సులభంగానే మంజూరవుతాయనే చెప్పుకోవాలి. అలాగే పాత బాకీలు కూడా వసూలు అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇలా ఆర్థిక పరంగా కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే ఈ వృశ్చిక రాశి వారు అందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతంగా అయితే ముందుకు సాగుతుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో అయితే ఈ వృశ్చిక రాశికి చెందిన వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు కుటుంబరీత్యా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉంటాయో అవన్నీ అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి. ప్రశాంతవంతమైన వాతావరణం కూడా ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఇంట్లో అయితే నెలకొంటుందనే చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే అందుకుంటారనే చెప్పాలి. ఇక వృశ్చిక రాశి వారికి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి. ముఖ్యంగా అయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీ తల్లి యొక్క ప్రేమ, మద్దతు మీకు పూర్తిగా లభించబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే తండ్రితో అనుబంధం కూడా మరింత ఏర్పడుతుందనే చెప్పుకోవచ్చు. వారి సలహాలు మీకు మార్గదర్శకత్వంగా అయితే మారబోతున్నాయనే చెప్పాలి. పెద్దల గురువుల మాటలు వినడం అయితే మీ యొక్క జీవితాన్నే మారుస్తాయనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబ పరంగా అయితే చాలా అద్భుతంగానే ఉంటుందనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారీ యాత్రలు కూడా చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక కుటుంబంలో చాలా వరకు ప్రశాంతవంతమైన వాతావరణం అయితే నెలకొంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలో నుంచి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ప్రేమ వివాహాలు చేసుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి. అలాగే వివాహం కావట్లేదని బాధపడుతున్న ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఈ ఇద్దరు దేవుళ్ళు రాబోయే 3 రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు. మీ నుండి ఏదో అడుగుతున్నారని చెప్పాం కదా. అయితే వారు ఏం అడగబోతున్నారు, అసలు ఏ ఇద్దరు దేవుళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు అనేది కనుక మనం గమనించినట్లయితే, ఈ సమయంలో సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణలే మీ ఇంటికి రాబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే దేవుళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు అంటే దేవుళ్ళ రూపంలోనే రారు, ముసలివారి రూపంలోనూ లేదా బీదవారి రూపంలోనూ అయితే మీ ఇంటికి రాబోతూ ఉంటారు. అయితే వారు మిమ్మల్ని ఏదో ఒక సహాయం అయితే అడుగుతారు. ఆ సహాయం అడిగినప్పుడు మీరు కాదు లేదు అనకుండా చేస్తే మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా మారబోతుందనే చెప్పవచ్చు. చూసారు కదా, అసలు వృశ్చిక రాశి వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఏ ఇద్దరు దేవుళ్ళు రాబోయే 3 రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు, అసలు ఏం అడగబోతున్నారు అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.